Morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy. That's Robert. సో ఈరోజు వీడియోలో మనము నీట్ 2026 ఎగ్జామ్ అంటే నిన్న జరిగినటువంటి అంటే ఎస్టర్డే జరిగినటువంటి నీట్ పేపర్ అనాలిసిస్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద స్పీసెస్ ఇన్ లిస్ట్ 1 విత్ దేర్ జామెట్రీ ఇన్ లిస్ట్ 2 అన్నాడు. ఇక్కడ లిస్ట్ 1 ఇచ్చాడు, లిస్ట్ 2 ఇచ్చారు. లిస్ట్ 1లో మేము మాలిక్యూల్స్ ఇచ్చారు, తర్వాత లిస్ట్ 2లో జామెట్రీ ఇచ్చాడు, మ్యాచ్ చేయమన్నారు. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. సో మనము మీరు కనుక మన ప్రీవియస్ వీడియోస్ హైబ్రిడైజేషన్ మీద కనుక చూసినట్లయితే, హైబ్రిడైజేషన్ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇక దీంట్లో ఒక చిన్న ట్రిక్ అనమాట. సో ఆ ట్రిక్ యూజ్ చేస్తే ఈజీగా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ PCl5 molecule. PCl5 molecule. PCl5 molecule లో phosphorus is the central atom. ఓకే, సెంట్రల్ ఆటమ్ లో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫాస్ఫరస్ లో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. 5 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇంకొన్ని రాద్దాం. 1 2 3 4 5 5 వాలెన్సీ ఎలక్ట్రాన్స్. క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. క్లోరిన్ సెంట్రల్ ఆటమ్ తో సింగిల్ బాండ్ ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ Cl 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 Cl. సో మొత్తము సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 5 సిగ్మా బాండ్స్ ఉన్నప్పుడు హైబ్రిడైజేషన్ ఉంది. s ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది, p ఆర్బిటాల్స్ 3 ఉంటాయి, d ఆర్బిటాల్స్ 5 ఉంటాయి. 5. ఓకే, ఇప్పుడు 5 సిగ్మా బాండ్స్ 1 2 3 4 5 అంటే ఏ హైబ్రిడైజేషన్? sp3d హైబ్రిడైజేషన్. ఓకే, సో sp3d హైబ్రిడైజేషన్ అయితే జామెట్రీ ఎలా ఉంటుంది? సో జామెట్రీ ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. ఇది Cl 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 Cl. ఓకే, సో ఇట్ ఈస్ ద ట్రైగోనల్ బైపిరమిడల్. పైన ఒక పిరమిడ్, కిందకు ఒక పిరమిడ్ వస్తుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. అంటే ఏకి ఏంటి? ఏకి 3 ఆన్సర్ ఉన్నది. ఏకి 3 ఆన్సర్ ఉంది. సో కాబట్టి ఇక్కడ థర్డ్ది మాత్రం కాదు. ఇక్కడ ఏకి ఎంత ఉన్నది? 4 ఉన్నది. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ చేయండి. 3 అయితే కాదు. నెక్స్ట్ మాలిక్యూల్ జోన్. నెక్స్ట్ మాలిక్యూల్ ఏంటి? BRF5. BRF5. ఓకే, ఇక్కడ బ్రోమిన్ సెంట్రల్ ఆటమ్. బ్రోమిన్ సెంట్రల్ ఆటమ్. బ్రోమిన్ లో ఎన్ని వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బ్రోమిన్ 1 2 3 4 5 6 7. క్లోరిన్ సెంట్రల్ ఆటమ్ తో సింగిల్ బాండ్ ద్వారా కనెక్ట్ అవుతుంది. 1 2 3 4 5 ఫ్లోరిన్స్ ఉన్నాయి. సో 1 2 3 4 5 లోన్ పెయిర్. ఓకే, ఇది లోన్ పెయిర్. లోన్ పెయిర్ ని సిగ్మా బాండ్ గా కన్సిడర్ చేస్తాం. లోన్ పెయిర్ ని సిగ్మా బాండ్ గా కన్సిడర్ చేస్తాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఓకే, ఎస్ 1 2 3 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి చూడండి. 1 2 3 4 5 6 అంటే ఏ హైబ్రిడేషన్? sp3d2. ఓకే, sp3d2 హైబ్రిడైజేషన్. sp3d2 హైబ్రిడైజేషన్ అయితే సో దానికి జామెట్రీ చూడండి. సో ఇక్కడ ఒక లోన్ పేరు ఉంది, sp3d2 1 లోన్ పేరు. sp3d2 1 లోన్ పేరు కనుక ఉన్నట్లయితే దానికి జామెట్రీ ఎలా ఉంటుంది అంటే బ్రోమిన్ లోన్ పేరు. సో ఇక్కడ క్లోరిన్, ఒక క్లోరిన్ క్లోరిన్ క్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్. ఓకే, ఇవ్వండి ఫ్లోరిన్స్. ఎలా ఉంది? ఇది స్క్వేర్, ఇది పిరమిడ్. కాబట్టి స్క్వేర్ పిరమిడల్. sp3d2 విత్ 1 లోన్ పేర్ అంటే స్క్వేర్ పిరమిడల్. స్క్వేర్ పిరమిడల్ ఎక్కడ ఉందో చూడండి. ఇదిగోండి, అంటే బికి 4. ఓకే, ఏకి 3 బికి 4. ఇంకెక్కడ ఉన్నాయో చూడండి. ఏకి 3 బికి 4 ఎక్కడ లేవు. కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే. ఓకే, ఒకసారి ఈ రెండు కూడా చూద్దాం.
ఇంకా మనము ఎలిమినేషన్ ప్రాసెస్ లో చేసాము. ఈ రెండింటితో మనకు ఆన్సర్ వచ్చేసింది. సిడి కూడా ఇక చేయాల్సిన పని లేదు. ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అయినా మనం ఒకసారి సిడి కూడా ఒకసారి చూద్దాం. సార్ చూడండి, BF4 మైనస్ ఇక్కడ ఇది బోరాన్. బోరాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నట్లు. అంటే టోటల్ ఎన్ని ఉంటాయి? 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బోరాన్ 1 2 3 ఇది ఎక్స్ట్రాగా తీసుకున్నటువంటి ఎలక్ట్రాన్. 4 క్లోరిన్స్ అంటే సరౌండింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ఇవి క్లోరిన్ సింగిల్ బాండ్ తో కనెక్ట్ అవుతుంది సెంట్రల్ ఆటమ్ కి. కాబట్టి 1 2 3 4 సిగ్మా బాండ్స్ అంటే sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ అయితే జామెట్రీ టెట్రాహైడ్రల్. ఓకే, టెట్రాహైడ్రల్ జామెట్రీ అంటే C కి చూడండి, C కి ఇదిగో 1 టెట్రాహైడ్రల్ జామెట్రీ. కాబట్టి C కి 1. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్. ఇంకోటి లాస్ట్ చూడండి, ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి అడిగినటువంటిది. ఇది దాని యొక్క హైబ్రిడైజేషన్, కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క హైబ్రిడైజేషన్. ఓకే, సో ఇది NiCl 4 times 2 మైనస్ అంటే ఇప్పుడు దీనికి ఆక్సిడేషన్ స్టేట్ +2. నికెల్ యొక్క అటామిక్ నెంబర్ 28. 28 అంటే 3d8 4s2 నికెల్. కానీ ఇక్కడ ఏ స్టేట్ లో ఉంది? నికెల్ +2 లో ఉంది. +2 లో ఉందంటే S లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవుతాయి. S లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవుతాయి. సో ఎస్, ఇది S ఆర్బిటాల్, ఇక్కడ ఇది P ఆర్బిటాల్. ఇప్పుడు D లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? నికెల్ +2 అంటే D లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక్కడ ఏంటి? సైనైడ్, స్ట్రాంగ్ లైగండ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ బ్యాక్ కి పేరప్ చేస్తుంది. సో దాన్ని రీఅరేంజ్మెంట్ అంటాం. ఓకే, సో ఈ రీఅరేంజ్మెంట్ లో 8 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఏ హైబ్రిడేషన్ ఇది? DsP2 హైబ్రిడైజేషన్. సో DsP2 హైబ్రిడైజేషన్ కాబట్టి అది ఎలా ఉంటుంది? DsP2 అంటే స్క్వేర్ ప్లేనర్. DsP2 హైబ్రిడైజేషన్ అయితే స్క్వేర్ ప్లేనర్ హైబ్రిడైజేషన్. సో కాబట్టి D కి 2 అన్నమాట. సో కాబట్టి క్వశ్చన్ కి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఏ 1:3 ఎలక్ట్రోలైట్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్ ఈజ్ అని మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. అంటే దీన్ని వాటర్లో కనుక డిజాల్వ్ చేస్తే సో ఎన్ని అయాన్స్ గా వెళ్ళిపోతుంది? ఇక్కడ 1:3 అన్నారు అంటే క్యాటయాన్ యానయాన్, అంటే క్యాటయాన్ యానయాన్ రేషియో అడిగాడు. క్యాటయాన్ అండ్ యానయాన్ రేషియో. ఓకే, సో ఇది ఎలా వెళ్ళిపోతుంది అని అంటే CO NH3 6 times 3 plus 3Cl minus. అంటే ఇది క్యాటయాన్ 1, యానయాన్స్ 3. అంటే ఏంటిది? 1:3 రేషియో. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ 4. దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ 4. సో ఇప్పుడు ఇట్ ఈస్ ఎ నాన్ ఎలక్ట్రోలైట్. కాబట్టి ఇది కాదు ఆన్సర్. నాన్ ఎలక్ట్రోలైట్. ఓకే, తర్వాత దీన్ని కూడా వాటర్లో కనుక మనం డిజాల్వ్ చేస్తే ఇది CO NH3 4 times Cl twice plus Cl minus. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా ఎలక్ట్రోలైటే, కానీ దీంట్లో ఒక క్యాటయాన్ ఒక యానయాన్ వస్తుంది. సో కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ 2. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ చూడండి. సో ఇప్పుడు ఎలక్ట్రోలైటే, దీన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఎలా వెళ్ళిపోతుంది అంటే CO NH3 5 times Cl
Cl 2 ప్లస్ ప్లస్ 2Cl మైనస్ 2Cl మైనస్ అంటే ఇది 1:2 1:2 రేషియో అంటే క్యాటయాన్ ఒకటి అంటే కాంప్లెక్స్ క్యాటయాన్ ఇదేమో యానయాన్స్ రెండు యానయాన్స్ అంటే 1:2 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ 3 కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు కాబట్టి ఫస్ట్ ది రైట్ ఆన్సర్ ఓకే అంటే 1:3 ఎలక్ట్రోలైట్ అన్నాడు అంటే క్యాటయాన్ ఏమో కాంప్లెక్స్ క్యాటయాన్ ఒకటి యానయాన్స్ 3 కాబట్టి 1:3 4 సో కాబట్టి ఫస్ట్ ది రైట్ ఆన్సర్ నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇన్ పొటాషియం ద రేషియో ఆఫ్ K ప్లస్ అంటే పొటాషియం అండ్ సల్ఫేట్ అయాన్స్ రేషియో అడిగాడు పొటాషియం అయాన్స్ సల్ఫేట్ అయాన్స్ యొక్క రేషియో నేను పొటాషియం అంటే మనకి పొటాషియం ఫార్ములా తెలిస్తే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇది ఈజీ లెవెల్ క్వశ్చన్ పొటాషియం అంటే K2SO4 Al2SO4 thrice 24H2O ఇది ఇప్పుడు దీని కనుక మనం వాటర్లో డిజాల్వ్ చేసాం అనుకోండి వాటర్లో డిజాల్వ్ చేస్తే K2SO4 ఎలా వెళ్ళిపోతుంది 2 moles ఆఫ్ K ప్లస్ ప్లస్ SO4 మైనస్ 2 సో ఇది ఎలా వెళ్ళిపోతుంది అల్యూమినియం సల్ఫేట్ Al2SO4 థ్రైస్ 2 moles ఆఫ్ Al ప్లస్ 3 ప్లస్ 3 moles ఆఫ్ SO4 మైనస్ 2 ఇది ఇప్పుడు దీనిలో మనకు అడిగినటువంటిది ఏంటంటే K ప్లస్ SO4 మైనస్ 2 ఇక్కడ ఏమున్నాయి 2K ప్లస్ ఓకే తర్వాత ఇక్కడ ఏమున్నాయి సల్ఫేట్లు ఏమున్నాయి 1 ప్లస్ 3 అంటే 4SO4 మైనస్ 2 అంటే రేషియో ఎంత అవుతుంది 2:4 2:4 సింప్లిఫై చేస్తే 1:2 1:2 రేషియో ఎక్కడ ఉంటుంది 1:2 రేషియో సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దీనిలో మనకు అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద ఫార్ములా ఆఫ్ టెట్రాయమైన్ ఆక్వా క్లోరిడో కోబాల్ట్ 3 క్లోరైడ్ టెట్రాయమైన్ అంటే 4NH3 లైగండ్స్ NH3 4 ఉన్నాయి కాబట్టి అన్నిట్లోనూ 4 ఉన్నాయి దాన్ని బట్టి డిసైడ్ చేయలేం టెట్రాయమైన్ ఆక్వా క్లోరిడో కోబాల్ట్ 3 క్లోరైడ్ అంటే ఇక్కడ అయానిక్ స్పియర్ లో క్లోరైడ్ ఉన్నది ఓకే అయానిక్ స్పియర్ లో క్లోరైడ్ ఉన్నది సో కాబట్టి అయానిక్ స్పియర్ అంటే ఇది కోఆర్డినేషన్ స్క్వేర్ బ్రాకెట్ లో రాసిన కోఆర్డినేషన్ స్పియర్ అవుట్ సైడ్ ద కోఆర్డినేషన్ స్పియర్ అయానిక్ స్పియర్ సో కాబట్టి మనకి అయానిక్ స్పియర్ లో క్లోరైడ్ ఉన్నది ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అయానిక్ స్పియర్ లో ఇక్కడ దీనిలో క్లోరైడ్ లేదు ఇది కాదు ఓకే సో ఇంక ఈ మూడిట్లో చూద్దాం ఇక్కడ అయానిక్ స్పియర్ లో క్లోరైడ్ ఉన్నది కానీ లైగాండ్ క్లోరిడో అంటే ఇట్ ఈస్ ఎ లైగాండ్ అంటే ఇది ఎక్కడ ఉండాలి కోఆర్డినేషన్ స్పియర్ లో ఉండాలి ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ లో క్లోరిడో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు కాబట్టి 3, 4 ఆన్సర్ కాదు కాబట్టి ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉన్నది ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి దీనిలో ఎలా డిసైడ్ చేయాలంటే ఈ రెండిట్లో అయానిక్ స్పియర్ రెండిట్లోనూ క్లోరైడ్ ఉన్నది ఓకే మరి ఎలా డిసైడ్ చేస్తామంటే ఆక్సిడేషన్ స్టేట్ బట్టి డిసైడ్ చేస్తాం ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆక్సిడేషన్ స్టేట్ సో ఇప్పుడు మనము దీనికి ఎమైన్ ఆక్వా రెండు న్యూట్రల్ లైగాండ్స్ ఈ రెండు న్యూట్రల్ లైగాండ్స్ సో కాబట్టి దీనికి -1 దీనికి -1 అంటే -2 టోటల్ చార్జ్ 0 అవ్వాలంటే దీనికి ఎంత ఉంటుంది ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంటుంది కాబట్టి ఇది కాదు ఆన్సర్ కానీ అక్కడ ఎంత ఇచ్చారు ఆక్సిడేషన్ స్టేట్ +3 ఇచ్చారు కానీ ఇక్కడ కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +2 కాబట్టి ఇది కాదు ఓకే కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి సో దీనికి -1 ఇక్కడ -2 రెండు క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి -2 ఓకే సో -1 -2 -3 కాబట్టి ఇది +3 కాబట్టి ఇది సెకండ్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు CFT the correct order of ligands with respect to decreasing order of field strength ఇచ్చాడు అంటే స్ట్రాంగ్ లైగాండ్స్ వీక్ లైగాండ్స్ సో దీనిలో అంటే స్పెక్ట్రోకెమికల్ సిరీస్ సో అకార్డింగ్ టు స్పెక్ట్రోకెమికల్ సిరీస్ దీనిలో కరెక్ట్ ఆర్డర్ ఏంటంటారు అంటే డిక్రీజింగ్ ఆర్డర్
సో ఇది కూడా సింపుల్ క్వశ్చనే. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ స్ట్రాంగ్ లైగాండ్. సో మనకి స్పెక్ట్రోకెమికల్ సిరీస్ లో ఫస్ట్ స్ట్రాంగ్ లైగాండ్ ఏంటి అని అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బొనైల్. ఓకే, కార్బన్ మోనాక్సైడ్ ఇది ద స్ట్రాంగెస్ట్ లైగాండ్. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్ లో CO ఫస్ట్ ప్లేస్ లో ఎక్కడ ఉందో చూడండి. సో అది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అండ్ సెకండ్ లీస్ట్ లో ఉన్నది, కాబట్టి ఇది కాదు ఇది కాదు, ఈ రెండు కాదు. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఈ రెండు ఆప్షన్ లో కార్బన్ మోనాక్సైడ్ అంటే కార్బొనైల్ ఇస్ న్యూట్రల్ లైగాండ్. ఇది ఎక్కడ ఉన్నది? ఫస్ట్ పొజిషన్ లో ఉన్నది. ఈ రెండిట్లోనే ఉన్నది ఆన్సర్. సో ఇక్కడ చూడండి Cl- ఈస్ ద వీకెస్ట్ లైగాండ్, వీక్ లైగాండ్, ఇవి స్ట్రాంగ్ లైగాండ్. సో ఈ రెండు ఈక్వల్ గా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏది డిసైడ్ చేస్తుంది? అమోనియా, H2O. ఈ రెండిట్లో స్ట్రాంగ్ ఏది వీక్ ఏది తెలిస్తే మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, సో ఇక్కడ NH3 H2O కంటే స్ట్రాంగ్ లైగాండ్. అంటే లైగాండ్ అంటే ఏంటి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఈజీగా డొనేట్ చేస్తే స్ట్రాంగ్ లైగాండ్ అంట. కాబట్టి అమోనియా ఫస్ట్, కార్బన్ మోనాక్సైడ్ తర్వాత అమోనియా, తర్వాత వాటర్, తర్వాత Cl-. కాబట్టి థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్.